పెళ్ళికి ముందు అంటే అప్పుడది నా చేతిలో లేదు. బట్ ఇప్పుడైతే నా చేతిలోనుంది. నాకు ఏది నచ్చితే అది చేయగలను గదా! యాక్చువల్లీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నుంచి కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నా హైర్ స్టడీస్ ఇంకా నా జాబ్ అంతా నేను హాస్టల్‌లో ఉండే కంప్లీట్ చేశాను. సో, ఆ టైంలో నాన్న స్వామిమాల వేసుకునేవాళ్ళు. సో, స్వామిమాల వేసుకున్నా గానీ, లేదంటే కార్తీక మాసం ఫాలో అయ్యేవాళ్ళు ఏం చేస్తారు, ఆనియన్స్ తినరు, ఇంకా నాన్ వెజ్ తినరు కదా! బట్ నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను కాబట్టి ఆనియన్ తినకుండా ఉండడం అంటే అస్సలు జరగదు. బట్ నాన్ వెజ్ తినకుండా 30 డేస్, 40 డేస్ అట్లా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు పెళ్ళయ్యాక 3 ఇయర్స్ అవుతుంది కార్తీక మాసం నేను ఫాలో అవ్వడం. సో, కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి మళ్ళీ మూడవ సోమవారం అయ్యేంత వరకు కంప్లీట్‌గా వైట్ ఆనియన్, నార్మల్ ఆనియన్ ఇంకా నాన్ వెజ్ అయితే కంప్లీట్‌గా టచ్ చేయము. అండ్ మూడవ సోమవారం కంప్లీట్ అయిపోయాక నేనైతే నార్మల్‌గా కుక్ చేసేస్తాననమాట. అండ్ దీనికి రిలేటెడ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసేసేయండి. అండ్ నేను ఫాలో అయ్యేది కరెక్టా కాదా కూడా చెప్పండి.